జై శ్రీరామ్ మిత్రులారా, మరి ఈ మధ్య ఒక వీడియో చూశాను. మరి ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది, మరి పాస్టర్లు తమ చర్చిలలో మరి వారు నమ్ముకున్న దైవం యేసు ప్రభు కంటే ఎక్కువగా మరి నా గురించి బోధించినట్టుగా నాకు అనిపించింది. ఒకసారి మీరు కూడా ఆ వీడియోని వీక్షించండి. సతీష్ని ఇలా మార్చేశాయి అని చెప్పడానికి అతని ఫేస్బుక్ అకౌంట్లో నేను క్రైస్తవ్యాన్ని విడిచి హైందవ్యంలోకి ఎందుకు వెళ్తున్నాను అంటే రీజన్ చెప్తున్నాడు. చూడండి, అతని అకౌంట్లో నుంచి నేను దీన్ని స్క్రీన్ షాట్ తీశాను, నేను చదువుతున్నాను, మీరు చూడండి, డిస్ప్లే అవుతుంది చూడండి ఒకసారి. చాలామంది క్రైస్తవ సోదరులు నేను హిందువుగా మారినందుకు బాధపడుతూ, అన్నా మీరు యేసును విడిచినారు, నరకానికి వెళ్ళిపోతారు అని నన్ను అంటున్నారు. అలాంటి వారికి నేను ఒక్కటే చెబుతున్నా, పరలోకం వెళ్ళాలంటే క్రైస్తవుడిగానే ఉండవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. యేసుక్రీస్తును నమ్మని మన అంబేద్కర్, అలాగే అల్లూరి సీతారామరాజు, ఒక ఛత్రపతి శివాజీ, ఇలా అనేక మంది ప్రజల కొరకు వారి జీవితాలనే త్యాగం చేసిన వీరికి స్వర్గం లేదని ఏ క్రైస్తవుడైనా చెప్పగలడా? చెప్పలేడు. దీనిని బట్టి స్వర్గం వెళ్ళాలంటే క్రైస్తవ్యం ఒక్కటే మార్గం కాదు అని, ఏ మతంలోనైనా ఉండి నలుగురికి మంచి చేస్తే చాలు పరలోకం అదే మార్గం అని సతీష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం. ఒకప్పుడు మాతో ఉండి ప్రేమ విందులో పాల్గొని మాతో ఎన్నో దైవ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి ఈ సోదరుడు మా నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతని విషయంలో మేము ఎంతగానో బాధపడ్డాం. నేను ఉపేంద్ర గారు పర్లరా, ఎంత దారుణం అండి, ఎంత దారుణం జరిగిపోయింది చూడండి. చివరికి ఏం జరిగింది తెలుసా అండి? క్రైస్తవ్యాన్ని వీడాడు, హైందవ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు అని అంటే ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. ఇగో ఇప్పుడు ఒక పోస్ట్ పెడుతున్నా చూడండి, ఇప్పుడు ఒకటి పెడుతున్నా చూడండి. కోరిన కోరికలు తీర్చే గుబ్బల మంగమ్మ తల్లి, కోరిన కోరికలు తీర్చే గుబ్బల మంగమ్మ తల్లి, గుబ్బల మంగమ్మ తల్లి నాకు చేసిన మేలుకు నేను పుట్టి పెరిగినటువంటి ఊరిలో గుడినే కట్టించా, ఏకంగా గుడే కట్టించేసాడటండి. నన్ను చల్లగా చూసే తల్లి, నా ఊరిని కూడా చల్లగా చూడు తల్లి. ఇది సతీష్ పోస్ట్, పేపర్కి వచ్చేసిందండి. అతను కట్టించినటువంటి ఆ చిన్న టెంపుల్, ఆ టెంపుల్ ముందు అతను ఉన్నటువంటి చూడండి ఒకసారి అతను చేస్తున్నటువంటి ఆ పూజలు అవన్నీ, ఆ పోస్ట్ చూడండి. క్రైస్తవ్యాన్ని వీడి మన సోదరులు సతీష్ ఇక త్వరలో ఈ లలిత్ మోడీలాగా, ఈ కరుణాకర్ సుగుణలాగా, లేదు అంటే ఎవడు ఈ మధ్యకాలంలో కొత్తగా వచ్చాడు కీడి అనేటువంటి ఒక సహోదరులాగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇంక నెట్లో కూర్చోవటం, ఏదో ఒక వీడియో మాట్లాడటం, అయింది వాళ్ళకి రండి అని చెప్పటం, ఇదే వాళ్ళ పని. అలాంటి ఒక వ్యక్తిగా మారిపోతాడేమో అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయండి మనం చూస్తుంటే. త్వరలో క్రైస్తవ్యాన్ని విడిచి అనేక మంది రావాలి, స్వాగతం పలుకుతున్నాను అని అంటున్నాడు. అతని పోస్ట్ చూస్తుంటే అలాగే అనిపిస్తుందండి. ఇక త్వరలో ఒక లలిత్ మోడీలాగా, ఒక కీడీలాగా, ఒక అమార ప్రసాద్ లాగా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేసే పనిలో ఉంటాడేమో అన్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి సతీష్ జీవితాన్ని చూస్తుంటే. పరిమళ దేవుని వాళ్ళారా, చూశారు కదా. మరి పాస్టర్లు తమ చర్చలలో వారు నమ్మిన దైవం యేసుప్రభుని గురించి కాకుండా నా గురించి ఎందుకు బోధిస్తున్నారు అంటే, ఈ పాస్టర్లు చేసిన తప్పిదాలను వీరు నమ్మిన బైబిల్ హిందువులకు పంచుతున్నప్పుడు ఆ బైబిల్లో మన హిందువుల పట్ల ఎలాంటి వివక్షత ఉంది, మన నమ్మిన దేవీ దేవతల పట్ల ఆ బైబిల్లో వారు నమ్మిన దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, ఇవన్నీ వివరించుకుంటూ మన హిందువులకు
మరి ఒక అవేర్నెస్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి అది తట్టుకోలేని వీళ్ళు మరి వాళ్ళ చర్చిలలో మన గురించి అనేది బోధించడం జరుగుతుంది. వారి చర్చిల్లో మన గురించి బోధించడం వల్ల మరి వాళ్ళకు ఒక పరలోకం స్వర్గం అనేది ఏమి ఉండదు. ఆ సంగతి వాళ్ళకు కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో మరి వీరి గురువు పిడి సుందరరావు గారు మరి వారి కుమారుడు లాజరస్ ప్రసన్నబాబు గారు మాట్లాడుతూ తమ ఒక పబ్లిక్ మీటింగ్లో, ఏమండి హిందువులు అడ్డుకుంటున్నారు, అలా అడ్డుకోవడానికి వీల్లేదు, మీరు మాట్లాడితే మీకు ఈ బైబిల్ పంచడానికి ఎలాంటి పర్మిషన్ అనేది లేదు, మీరు పంచకూడదు అని చెప్పేసి ఈ హిందువులు మనల్ని అడ్డగిస్తున్నారు. ఈ మతం అనేది ఎవరు నమ్మిన మతాన్నైనా వాళ్ళు ప్రకటించుకోవచ్చు అనేది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అంబేద్కర్ గారు మరి మనకు కల్పించిన హక్కు. ఒక చేతిలో బైబిల్ మరో చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు ఎక్కడికైనా వెళ్ళి బైబిల్ని పంచండి, మరి మన మతాన్ని ప్రచారం చేయండి అని చెప్పేసి బోధన చేస్తున్నాడు. ఆ విషయంలో మనం ఒకటి అడిగాం, ఏమండి మరి మీరు బైబిల్ పంచుతున్నారు, ఓకే, ఎవరు విశ్వసించిన మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మరి పాస్టర్లు మరి మా దేవీ దేవతలను, మీరు నమ్మిన దేవులను ఒక సాతాను లెక్క, ఒక దయ్యాల లెక్క చిత్రీకరణ చేసి చూపెడుతున్నారు. మరి ఇలా చెప్పుకుంటూ మీరు నమ్మిన విశ్వాసాలని మనోభావాలను దెబ్బతీసుకుంటూ ప్రచారం చేయమని అంబేద్కర్ గారు మన రాజ్యాంగంలో పొందుపరిచారండి అని చెప్పేసి మేము అడిగినప్పుడు తను అంటున్న మాట ఏంటంటే, లేదండి అలా మాట్లాడుతున్న పాస్టర్లను మేము ఖండిస్తున్నాం, అలా మాట్లాడకూడదు, అలా ఏ పాస్టర్ చెప్పిన తప్పే, అలాంటి వరకు మీకు వ్యతిరేకం అని చెబుతూ, అలాగని పాస్టర్లు చేసిన తప్పులకు బైబిల్ పంచకుండా మీరు ఎలా ఉంటామండి, మా దేవుని మేము ప్రచారం చేసుకుంటాం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఒకటే అడుగుతున్నాను, ఓకే పాస్టర్లను ఖండిస్తున్నారు, దేవీ దేవతలను, హిందువులు నమ్మిన దేవీ దేవతలను, దేవులను తిడుతూ ఆ దేవీ దేవతలను అవమానిస్తూ యేసుప్రభు గొప్పవాడని చెప్పుకుంటున్నప్పుడు ఆ పాస్టర్లు ఖండిస్తున్నారు. ఓకే, మరి మీరు పంచుతున్న బైబిల్లో కూడా మీరు నమ్మిన యెహోవా, మీరు నమ్మిన యేసుప్రభు కూడా మరి హిందూ దేవీ దేవతల గురించి మరి ఏం మాట్లాడుతున్నారో మీకు కూడా తెలుసు. లేవికాండం పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలుకు చెబుతూ వారు నమ్మిన దేవీ దేవతలను, ఆ ప్రతిమలను లేకుండా చేయండి అంటున్నాడు, ఆ బలిపీఠాలను లేకుండా చేయండి అంటున్నాడు. వారు నమ్మిన ఆ దేవీ దేవతలు అసలు నామరూపాలు లేకుండా, ఏమి సాక్ష్యాధారాలు లేకుండా చేయండి అని పిలుపునిస్తున్నాడు. మరి దానికి సరే పాస్టర్లు అయితే ఖండిస్తున్నారు మనుషుల్ని, మరి మీ దేవుడే సాక్ష్యం, ఎవిడెన్స్ అనేది మీరు చేపట్టిన బైబిల్లో ఉన్నది. మరి ఈ బైబిల్ని మీరు ఏం చేస్తారు? రాజ్యాంగం చెప్పిందా? ఆర్టికల్ 25 గురించి బాగా మాట్లాడుతున్నావు, ప్రచారం చేసుకునే హక్కు మాకు అంబేద్కర్ గారు కల్పించారు అని చెప్పేసి. అదే బైబిల్, అదే రాజ్యాంగంలో కూడా ఉన్నది కదా, ఇతర మతాలను కించపరచకుండా మరి మీ మతాన్ని మీరు ప్రచారం చేసుకోవాలని చెప్పేసి అంటున్నది కదా. మరి ఇతర మతాలను మీరు నమ్మిన దేవీ దేవతలను కించపరుస్తూ మీ యెహోవా బైబిల్లో మరి ఇజ్రాయేలుకు పిలుపునిస్తున్నాడు కదా. సరే మనుషుల్ని, పాస్టర్ని ఖండిస్తున్నావు, కానీ నీ బైబిల్ని ఏం చేస్తున్నావు? నీ బైబిల్ని మాత్రం ఖండించవు. ఇది తప్పని చెప్పండి. నీ బైబిల్లో, నీ బైబిల్ చదివే కదా ఆ పాస్టర్లు అలా తయారైంది. మా యెహోవా చెప్పిండు, విగ్రహారాధన తప్పు, విగ్రహాలను పూజించడం తప్పు, వాటికి దీపధూప నైవేద్యాలు వేయటం తప్పు, వాటిని లేకుండా చేయండి, వాటిని బలిపీఠాలను లేకుండా చేయండి మా యెహోవా చెబుతున్నాడు అని చెప్పేసి మీ పాస్టర్లు ఆ బైబిల్ చదివే కదా మాకు చెబుతున్నది. కాబట్టి మిత్రులారా ఒకటి గమనించండి, బైబిలు మనకు వ్యతిరేకమే, మన దేవీ దేవతలకు అది చేపట్టిన పాస్టర్లు వ్యతిరేకమే. ఇగో ఇదంతా విడమరిచి చెప్పడం వల్ల ఈ పాస్టర్లు మరి వారి నమ్ముకున్న దేవుళ్ళ కంటే ఎక్కువగా మన గురించి, ఎవరైతే మన హిందువుల పట్ల మరి అవేర్నెస్ కలిగించుకుంటూ మన ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంటారో వారి గొంతు నొక్కటానికి, వారి మీద లేనిపోనివి అన్నట్టుగా వారి చర్చిల్లో మరి ప్రచారం చేసుకుంటూ మరి వాళ్ళ బతుకులు అనేది ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆలోచన చేయండి.
పాస్టర్లు కూడా మీరు కూడా మా గురించి చెప్పడం వల్ల చర్చిల్లో మీకు అన్న పరలోకం రారు. మీరు నమ్మిన దేవుడు యెహోవా, పరిశుద్ధాత్మ, యేసుప్రభు గురించి చెప్పుకోండి, మీకు అన్న పరలోకం అన్న వస్తుంది. మా గురించి చెప్తే మీకేమొస్తుంది? ఒకవేళ మీరు నమ్మిన దైవం పట్ల విశ్వాసం కలిగి న్యాయంగా ఉండండి. మీకే పడదు, మీకే ప్రేమ అంటావు, మీకు పడుతుందా? ఒక యూనివర్సిటీలో ఉన్న మీకే పడదు. నా కాలేజీ గొప్పదంటే నా కాలేజీ గొప్పది, నా యూనివర్సిటీ గొప్పదంటే నా యూనివర్సిటీ గొప్పది, నా రీసెర్చ్ గొప్పదంటే నా రీసెర్చ్ గొప్పది. మీకే పడదు. ప్రేమ గురించి బయటకు వస్తే నల్ల కోట్లు వేసుకొని 100 మాట్లాడుతుంటారు. మీకు వస్తుందా పరలోకం? మీకు వస్తుందా? ఒక చర్చి వాళ్ళకు మరో చర్చి వాళ్ళకు పడదు, ఆర్సీఎం వాళ్ళకు సిఎస్ఏ వాళ్ళకు పడదు. ఇట్లా 100,000 శాఖలుగా మీకే పడినప్పుడు మాకేం బోధిస్తారు చెప్పండి బైబిల్ గురించి? మీకే పడినప్పుడు మీరు నమ్మిన యేసుప్రభు గురించి మాకేం బోధిస్తారు చెప్పండి? కాబట్టి ప్రియులారా, మీరు నమ్మిన దైవం పట్ల విశ్వాసం, క్షమాగుణం ఉందా? ఎక్కడో విశాఖపట్నంలో, ఎక్కడో ఖమ్మంలో కాదు. మీకున్న ఖమ్మంలోనే 4 రీసెర్చ్ సెంటర్లు ఉంటే 4 రీసెర్చ్ సెంటర్ల వాళ్ళకు పడదు, 4 కాలేజీలు ఉంటే 4 కాలేజీల పట్ల పడదు. మీ పనిని చూసి మీ పెద్ద ఆయన ఏం చేసిండు? అందరికి గడ్డి పెట్టి అందరికి తీసేసిండ్రా? మీ కాలేజీలు లేకుండా చేసిండ్రు అని పర్మిషన్ క్యాన్సిల్ చేసిండుగా మీ పని. యేసుప్రభు గురించి చెప్పాలరా నాయన అని చెప్పేసి అంటే ఎవరో గురించి బోధిస్తుండ్రు. మంచి గడ్డి పెట్టిండు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారి మీ చర్చిలలో మీరు నమ్మిన దైవం గురించి బోధించండి. మా గురించి అవసరత లేదు. మా గురించి చెప్తే మీకు అన్న పరలోకం వస్తుందా? లేదు. మేము చేసిన తప్పిదాలు అని మీరు అనుకుంటే పబ్లిక్గా ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయండి. పబ్లిక్లో మాట్లాడదాం, పబ్లిక్లో డిబేట్ చేద్దాం. మీ మొఖాలకు డిబేట్ అని తొలగడం మిర్చాన్ని వెళ్ళడం తప్ప ఒక్కడు కూడా పబ్లిక్లో రాడు. నేను మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రం చేసిన డిబేట్ తప్ప మీ మొఖాలకు ఒక్క డిబేట్ అనేది తెలియదు. ప్రజల మధ్యకు మాట్లాడుకుందాం. బైబిల్ ఏంటి, బైబిల్ గొప్పతనం ఏంటి, హిందూయిజం ఏంటిది, క్రైస్తవ్యం ఏంటిది మాట్లాడేసుకున్నారా? చేతనవుద్దా? అది చేత కాదు. ఒక యూట్యూబ్లల్లా, ఫేస్బుక్లల్లా మాట్లాడటం, ఏదో నేను గొప్ప స్పీకరు, గొప్ప బోధకుడిని అని చెప్పేసి బిల్డప్లు ఇవ్వడం తప్ప ఏమన్నా మీ గొప్ప బోధకుడు ఏమర్థమైందిరా బైబిల్? మీకు ఏమర్థమైంది? ఒకరికంటే ఒకరికి పడదు. ఒక రీసెర్చ్ సెంటర్ వానికి ఒక రీసెర్చ్ సెంటర్కి పడదు. ఒక కాలేజీ వానికి ఒక కాలేజీ పడదు. వాడి మీద సాడీలు చెప్పుకోండి. అలా చెప్పమన్నాడా యేసుక్రీస్తు? బుద్ధి ఉందా మీకు? మీ బతుకులు మార్చుకోండి అని చెప్పేసి అంటే మా బతుకులు మార్చడానికి వస్తున్నాను. ముందు మీ బతుకులు మార్చుకోండి. మీ బతుకులు మార్చుకున్న తర్వాత మాకు చెప్పండి, అప్పుడు ఆలోచన చేద్దాం. కాబట్టి హిందూ సోదరులారా, మీరు ఆలోచన చేయండి. ఇలాంటి మరి పాస్టర్లు ఎవరైనా సరే మీ చేతికి బైబిల్ ఇచ్చినప్పుడు ఆ బైబిల్లో ఏముండదో కనీసం ఆ పాస్టర్ కూడా తెలియదు. ముందు అది అడగండి. మన దేవుళ్ళ పట్ల, మన దైవాల పట్ల, మన ధర్మం పట్ల నడుచుకుంటూ అనేక మందికి నీతి మార్గంగా ఉంటూ మనం ఆ దైవం ఉన్న లోకానికి చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్.